హాయ్ గైస్, ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అయిన అమరావతిలో 34,964 ఎకరాల భూమిని మొత్తాన్ని ఆమోదించడానికి సిఆర్డీఏ అనేది పర్మిషన్స్ అనేవి జారీ చేసింది. ఇప్పుడు ఈ అమరావతి క్యాపిటల్కి సమీపంలో ఉన్న జిల్లాలన్నిటిలో వివిధ రకములైన ప్రాజెక్టులు, క్రీడా స్థలాలు, వైద్య కళాశాలలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు మరియు క్యాబినెట్ పెట్టుకోవడానికి అసెంబ్లీ మీటింగ్ల స్థలాలు, వివిధ రకమైన ప్రాజెక్టులని ఇప్పుడు మన జిల్లాల వారీగా కొన్ని లిస్ట్ అనేది మనకి విడుదల చేశారు ఏపీ గవర్నమెంట్ అనేది. ఆ లిస్ట్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని డెవలప్మెంట్ కోసం భూ సమీకరణ చేసిన సుమారు 34,964 ఎకరాల్లో భూ సమీకరణ చేసినందుకు ప్రతిపాదించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ 50వ సమావేశంలో ప్రతిపాదిస్తూ జియోని పాస్ చేశారు. ఈ భూ సమీకరణలో భాగమైన సుమారు 26,364 రిజిస్టర్ పట్టా భూమి మరియు 5,207 ఎకరాల గవర్నమెంట్ భూమి మరియు అసైన్డ్ ల్యాండ్స్ని వివిధ రకాలుగా విభజించి వీటి పరిశీలన కోసం 16 రకముల యూనిట్ని ఏర్పాటు చేసి 16 మంది డిప్యూటీ తహసీల్దార్ని మరియు 16 మంది డిప్యూటీ కలెక్టర్ని నియమిస్తారు. దీనిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం మరియు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా నగరం మరియు 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ జియోని పాస్ చేసింది. అనుమతి కొరకు ఏవైతే 33 ఎకరాల భూ సమీకరణ చేశారో వాటికి సంబంధించిన మొదటి ప్యాకేజ్నే, ఆ కొత్త అమౌంట్నే ఈరోజు తొలి విడతలో మనకి రిలీజ్ చేయబోతున్నారు గవర్నమెంట్ అనేది. ఆ తొలి విడతలో రిలీజ్ చేసిన వర్క్స్ స్టార్ట్ చేయబోతున్నారు. రాష్ట్ర రాజధాని కోసం నియమించిన 58 ఎకరాల్లో ఫైనాన్స్, స్పోర్ట్స్, వివిధ రకములుగా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో మందనం, రాయపూడి, ఇచ్చుకలపాలెంలో రెసిడెన్షియల్ జోన్ అనేది స్టార్ట్ చేసి స్పోర్ట్స్ అనే అకాడమీని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళతో భాగస్వామి అయి పీపీపీ విధానంలో పనులని నిర్వర్తిస్తారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సుమారు 160 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని కోసం ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారమే ఆ యొక్క నిర్మాణం పూర్తవడానికి గవర్నమెంట్ అనేది ఆమోదం తెలియజేసింది. రాష్ట్ర రాజధానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది మరియు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి చిహ్నాలు ఈ రాష్ట్ర రాజధానికి ఏర్పాట్లు చేయాలని మరియు సిఆర్డీఏ భవనాన్ని ఆగస్టు 15వ తారీఖు లోపున ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం. అంతేకాక అంతర్జాతీయ విమానాశ్రయం కోసం సెంట్రల్లో మాట్లాడాలి మరియు ఆ యొక్క ఇన్పుట్స్, అవుట్పుట్స్ అనేవి మొత్తం తీసుకొని ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయం అనేది మన రాష్ట్ర అమరావతిలో ఒక సురక్షితమైన మంచి ప్రదేశంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అనేది ఈరోజు మనకి జారీ చేశారు. కిమ్స్ వైద్య కళాశాల కోసం రాష్ట్ర రాజధానిలో నిర్మించడానికి సుమారు 25 ఎకరాల భూమిని కేటాయించబోతున్నారు. ఇక్కడ మనకి ఇచ్చిన లిస్టు ప్రకారం రాష్ట్ర రాజధానిలో ఏవైతే భూ సమీకరణ జరిగిందో ఆ భూమి మొత్తం రిజిస్టర్ భూమి మరియు గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్స్తో పాటు ఎండోన్మెంట్ భూములన్నింటినీ, దేవాలయాల ఎనాం భూములతో అన్నిటినీ కలుపుకొని ఇక్కడ మనకి ఇచ్చిన లిస్టు ప్రకారం అమరావతి, తొల్లూరు, పల్నాడు జిల్లాలు మరియు పెద్దకొరపాడు కూడా ఇక్కడ మనకి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ జారీ చేశారు. అంతేకాకుండా మండలాల వారీగా చూసుకుంటే అమరావతి పరిధిలో చూసుకుంటే ఎండ్రాయి, నెమలికన్నూరు, ఉముటూరు, లేమల్ల, లింగాపురం మరియు తరుకొల్లపాడు ఉన్నాయి. అండ్ పెద్దగొరపాడు మండలం కింద ఉన్న గ్రామాలు చూసుకుంటే వలసపాడు, ఖమ్మంపాడు ఉన్నాయి. అండ్ తుళ్ళూరు మండలం కింద గ్రామాలు చూసుకుంటే వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెద్దపరిని అనే గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. ఈ విధంగా రాష్ట్ర రాజధాని కోసం స్వీకరించిన 34,964 ఎకరాల భూమి మొత్తానికి డెవలప్మెంట్ కోసం ఈ యొక్క భూములు అండ్ ఈ గ్రామాలని మొత్తం ఉపయోగించబోతున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.